ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ, మన గురువు గారైనటువంటి ఎమ్మెల్యన్ గారి దంపతులకు వందనములు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి మహనీయులు పార్థసారథి గారు, అలాగే పద్మ భయన సాయిరామ్ గారికి నమస్కారాలు. అలాగే ప్రఖ్యాత విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి కూడా వందనములు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక సాయిరాములు తెలియజేసుకుంటూ, సత్యం శివం సుందరం 4వ భాగాన్ని మరొకసారి చదవటానికి అవకాశం కల్పించినటువంటి స్వామికి, గురువు గారికి, అందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ 4వ భాగములో నిన్న మహనీయులు కోటేశ్వరరావు గారు విశ్లేషణ చేసినటువంటి వాటిల్లో 1979 వేసవి శిక్షణా తరగతుల్లో జరిగినటువంటి వాటిని గురించి ముగ్గురు మహనీయులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు విఆర్ కృష్ణయ్య గారి యొక్క విశ్లేషణ ఏమిటంటే, ప్రేమ అనబడేటువంటి ఉపశమనకారి కర్మలోనికి చొచ్చుకుపోయి జ్ఞానాగ్నిని రగిల్చి ధర్మంగా శుద్ధి చేయాలి అని చెప్పడం. మన ఈ ప్రేమను మనం చేసేటువంటి ప్రతి కర్మలోనూ చొప్పింపచేసి నట్లయితే అది జ్ఞానాగ్నిని రగిలికొల్పుతుందిట. ధర్మం పెరుగుతుంది, శుద్ధి అవుతుంది మన యొక్క జీవితం. ఆ విధంగా ప్రేమను ప్రతి కార్యంలోనూ చొప్పింప చేయాలి అని స్వామి చెప్పారని కృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ రోజు నాయకులకు, ఈనాటి నాయకుల ప్రజల్లో నైతిక ఆధ్యాత్మిక శ్రేష్టతను పెంపొందించేటువంటి సంకల్పం కనబడట్లేదు. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది నిర్లక్ష్యం చేయబడటం చేత అది సరైనటువంటి పరిపాలన జరగట్లేదు అని కూడా ఆయన సూచించారు. అట్లాగే ఆ శిక్షణలో పాల్గొన్నటువంటి డెన్నిస్ ఎవర్సోల్ గారు, ఆవిడ చెప్పింది ఏమిటంటే, ఆ సమ్మర్ కోర్సులో ఆవిడ నేర్చుకున్నటువంటి విషయం అంతా కూడా దానితో సరిపోల్చేటువంటి విషయము శిక్షణ ఎక్కడా కూడా నేను చూడలేదు. దానికి సరిపోయినవే అవుతాయి. ఏదైనా కూడా అంతటి స్థాయిలో శిక్షణ ఇచ్చినటువంటిది సంస్థ మరి ఎక్కడా లేదు. స్వామి దగ్గర మాత్రమే అద్భుతమైనటువంటి ఆ శిక్షణను పొందాము అని ఆవిడ ఆవేశపూరితమైనటువంటి, ప్రేరణాత్మకమైనటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ శిక్షణా తరగతుల గురించి, ఆవిడపై ఆ శిక్షణా తరగతుల ప్రభావం గురించి ఆవిడ చక్కగా వర్ణించటం శ్రీ కోటేశ్వరరావు గారు చక్కగా చెప్పారు. అక్కడ అలాగే మరొక విద్యార్థి అయినటువంటి కరెన్ ఎఫ్ బ్లాంక్ గారు, ఆయన కూడా జీవితం అనేదే ఒక యోగ సాధనగా చేసుకోవాలి. ప్రత్యేకంగా యోగ సాధన, పూజలు, యోగాభ్యాసము, ధ్యాన ప్రక్రియలు అలా కాకుండా అసలు జీవితంలోనే ప్రతి పనిని కూడా భగవంతునికి అర్పిస్తూ భగవంత్ కార్యంగా గనక నిర్వర్తించినట్లయితే జీవితమే ఒక యోగ సాధనగా మార్చుకోవచ్చు అని, నిత్య జీవితంలో భగవంతుని యొక్క ప్రేరణతోటి అన్ని జరుగుతున్నాయనేటువంటి ఎరుకతోటి ఆ జీవిత గమనాన్నే యోగముగా చేసుకోవాలని భగవాన్ చెప్పారని చెప్పని ఆ బ్లాంక్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కొత్త పుస్తకంలో 101వ పేజీలో ఒకరోజు సాయంకాలం జరిగిన, ఈ కరెన్ గారే చెప్తారు, బ్లాంక్ గారు, కరెన్ ఎఫ్ బ్లాంక్ గారే మరొక ఉదంతాన్ని, అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని వివరిస్తున్నారు. ఒకరోజు సాయంకాలం జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి కరెన్ వర్ణించాడు. బాబా సన్నిధిలో ఉన్నప్పుడల్లా వారికి అద్భుతమైన మహిమలను సందర్శించే అవకాశం లభించేది. కరెన్ గారికి చాలా మహిమలను దర్శించేటువంటి అవకాశాన్ని స్వామి కల్పింపజేశారు. కానీ అటువంటి మహిమల్లోకెల్లా, చాలా మహిమలు చూశారు ఆయన, అటువంటి మహిమల్లోకెల్లా ఇప్పుడు చెప్పేది చాలా అద్భుతమైనది అంటున్నారు కరెన్ గారు.
మొదటి శ్రేణికి చెందిందిగా ఈ మహిమను చెప్పుకోవాలి అన్నాడు కరణ్. కళాశాల ఆడిటోరియంలో 1200 మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రపంచ ప్రఖ్యాత జార్జ్ సంగీత కళాకారుడైనటువంటి మేనార్డ్ ఫెర్గూసన్ ఒక కచేరీ చేశాడు. బాబా వేదిక మధ్యలో ఆసీనులై ఉన్నారు. ఫెర్గూసన్ బాబాకు కుడి ప్రక్కన నిలబడ్డాడు. జార్జ్ సంప్రదాయంలో అతను భారతదేశ శాస్త్రీయ సంగీతాన్ని ఆలపిస్తుండగా ఆ నాదానికి అనుగుణంగా బాబా చేతిలో బాబా చేతితో తాళం వేశారు. తరువాత ఫెర్గూసన్ ఒక్కడే హృదయపూర్వకంగా అసామాన్యమైన రీతిలో ట్రంపెట్ అంటే బాకా వాయించాడు. ఫెర్గూసన్ తను ఒక్కడే. బాబా లేచి నిలబడి తన కుడి చేతిని గాలిలో ఒకసారి గుండ్రంగా తిప్పారు. అంతే. ఆశ్చర్యం! అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మంచి దృఢమైన బంగారు పతకం, వ్రేలాడుతున్న ఒక బంగారు గొలుసు ప్రత్యక్షమవడం జరిగింది. ఆ గొలుసును బాబా ఫెర్గూసన్ మెడలో అలంకరించారు. ఆడిటోరియం అంతా ఏమాత్రం కదలిక లేకుండా నిశ్శబ్దంగా స్తంభించిపోయినట్లయింది. సాధారణంగా మరి ఇటువంటి మహిమను చూచినప్పుడు క్లాప్స్ కూడా ఇచ్చి భక్తులందరూ ఆనందాన్ని వెలిబుచ్చేవారేమో గాని నేనెప్పుడూ గమనించలేదది. అయితే ఇక్కడ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారంట అక్కడ హాల్‌లో ఉన్న వారంతా కూడా. ఎంత నిశ్శబ్దం అంటే ఎక్కడ అణుమాత్రం కూడా చలనం లేకుండా అందరూ స్థాణువుల వలె ఉండిపోయారు. మేమంతా కళ్ళనీళ్లతో, గొంతుకలో ఎగిసిపడే వెక్కిళ్ళతో కూర్చుని ఉండగా ఉద్వేగం పట్టలేక ఫెర్గూసన్ పసిపిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చాడు. మీరు ఎందుకింత సైలెంట్ గా స్థానంలో ఉండిపోయారంటే వారు పొందినటువంటి ఆ ఆనందాన్ని ఆ నిశ్శబ్దతతోటే ఆనందించారు. ప్రతి ఒక్కరికి కళ్ళు అందరికీ కూడా ఆనందం. కళ్ళనీళ్లతో గొంతుకులో ఎగిసిపడే వెక్కిళ్లతో కూర్చుని ఉన్నారు. ఈ ఉద్వేగం పట్టలేక ఆ ఫెర్గూసన్ కూడా పిల్లవాడి వలె వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ సన్నివేశాన్ని ఈ కరెన్ గారు తాను పొందినటువంటి ఉద్వేగాన్ని, ఆనందాన్ని తెలియజేశారు ఆ మహత్తును గురించి. అది అంత అందంగా ఎందుకున్నది? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కానీ చాలా కాలంగా మరిచిపోయాము. సందేహానికి ఏమాత్రం తావు లేకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాలి. మనందరిలో కూడా ఒక భాగం దేవతలకు సంబంధించిన కథలను, చెడుపై మంచి సాధించిన విజయాలను గురించి నమ్మాలని కోరుకుంటుంది. మనలో ఉన్నటువంటి లక్షణాన్ని ఇక్కడ ఈయన చెప్పడం జరుగుతుంది. అందరిలో కూడా ఒక భాగం దేవతలకు సంబంధించిన కథలను, అలాగే చెడుపై మంచి సాధించిన విజయాలను గురించి మనం నమ్మాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఒకప్పుడు జీసస్ నీటిపై నడిచారు. మోసెస్ ఒకప్పుడు ఎర్ర సముద్రాన్ని విడదీశాడు. అదంతా నమ్మాలనుకుంటాం. అలా నమ్మటం వల్లనే మనకు దైవం మీద విశ్వాసం పెరుగుతుంది. తద్వారా మన జీవితం పూలబాట అవుతుంది. మనం చెప్పేదాన్ని లక్ష్యం చేయకుండా ఈ మంచి పట్టుకొమ్మ ఈ మంచి పట్టుకొమ్మనే కోరుకుంటాం. మనం చెప్పేదాన్ని లక్ష్యం చేయకుండా ఈ మంచి కొమ్మనే కోరుకుంటాం. ఆధారంగా చేసుకుంటాం. మనమే మంచిగా ఉండాలని కోరుకుంటాం. అందుకే మేము అంతగా విలపించటం. అది అంతా అందంగా అనిపించటం జరిగింది. అది మన యొక్క మనస్సులో స్వతహాగా కరుణా హృదయమైనటువంటి, అలాగే భగవద్ విషయాల్ని ఆహ్, ఆనందించేటువంటి లక్షణము ప్రాథమికంగా ఉండటం వలన ఆ సన్నివేశాల్ని అంత ఆహ్, ఆనందంగా మనం అనుభవిస్తాం. తద్వారా ఆ ఆనందంలో విలపించడం జరుగుతుందిట. ఆ పతకం ఒక మాంత్రికుని మాయ కాదది. అది మనందరి కోసం తయారు చేయబడింది. ఇచ్చింది ఫెర్గూసన్‌కి గదా! మనందరికీ తయారు చేయబడిందంటే, ఫెర్గూసన్ ఎంత ఆనందించాడో, అంత ఆనందానికి ఏమాత్రం తక్కువ కాకుండా కూడా, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు మనం కూడా అదే ఆనందాన్ని పంచుకుంటున్నామని నా యొక్క
హృదయంలో ఉన్నటువంటి మాట. ఇప్పుడు ఆ ఆనందాన్ని ఇప్పుడు కూడా మనం పొందుతున్నాం. మనందరం తెలుసుకోవడం కోసమే అది తయారు చేయబడింది. మనందరిని ఆనందింపజేయటం కోసం, సంతోషింపజేయటం కోసం భగవాను ఆయనకు ఫెర్గుసన్ గారికి ఇచ్చినటువంటి ఆ పతకముతో కూడినటువంటి గొలుసు. ఏ విధంగా వర్ణించబడిందో అది ఆ విధంగానే ఉంది అంటూ ఆ అద్భుత మహిమను గురించి వివరించాడు ఈ కరేన్ అనేటువంటి విద్యార్థి. వేసవి శిక్షణా తరగతులు పూర్తి కాగానే వివిధ కళాశాలలకు చెందిన అనేక మంది విద్యార్థులు సాయి అవతారం యొక్క అంతర్జాతీయ ఆలయం అయిన ప్రశాంతి నిలయంలో, ఈ ప్రశాంతి నిలయం ఎటువంటిదంటే అంతర్జాతీయ ఆలయం, స్వామి సాయి అవతారం యొక్క అంతర్జాతీయ ఆలయం. ఈ ప్రశాంతి నిలయంలో మరికొన్ని రోజులు బాబా సన్నిధిలో గడపడం కోసం ఆయనతో పాటు ప్రశాంతి నిలయానికి వచ్చారు విద్యార్థులంతా కూడా ఈ వేసవి తరగతుల నుండి. జూలై 1వ తేదీన ప్రశాంతి నిలయంలో సత్యసాయి కళాశాల ఒకటి ప్రారంభించబడింది. మొదటి సంవత్సరం తరగతులు ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల భవనంలోనే నిర్వహించబడినాయి. ఈ సందర్భంగా వికసించే మొగ్గలు అనేటువంటి ఆ హెడ్డింగ్ తోటి స్వామి విద్య యొక్క ప్రాధాన్యత, మరి ఆనాటికే ప్రస్తుత పరిస్థితులు అని చెప్పడం జరిగింది. స్వామి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని గురించి చాలా పద్యాల ద్వారా చెప్పడం కూడా జరిగింది. అందులో ఒకటి రెండు చదివి ఈ విషయంలోకి వెళదాం. నేటి విద్యలు తెలివితేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోదు. నేటి విద్యలు తెలివితేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోదు. పంట పండని భూమి 10 ఎకరములేలా, పంట పండని భూము 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి. మంచి విద్యకి మంచి భూమితో పోల్చారు ఈ పద్యంలో. కాబట్టి నేర్చుకున్నటువంటి ఈ తెలివితేటలు ఎందుకు కొరగాకుండా కొన్ని సమయాల్లో ఆమ్, అవి సంఘానికి ఉపయోగపడకుండా కూడా ఉన్నది నేటి చదువు అని చెప్తున్నారు అన్నమాట ఈ పద్యం ద్వారా నేటి చదువుల గురించి. అలానే మ్యాథమెటిక్స్ను మరువక జపించు, గణిత శాస్త్రము వంక చూడబోడు. మ్యాథమెటిక్స్ను మరువక జపించు, గణిత శాస్త్రము వంక చూడబోడు. అమెరికా మార్గము నరయు చూచును గాని, కాశికా మార్గము కాదు. ఆల్జీబ్రాయంత అరయ చూచును గాని, ఇంటి వైశాల్యంబు నెరుగబోడు. అనుదినంబును డ్రిల్లుననుసరించును గాని, పద్మాసనము వేయ బాధపడును. వృక్షశాస్త్ర మెరుగు సమృద్ధిగాను, తులసి ఉపయోగమెరుగడు మానవుండు. ఈ విధంగా నేటి విద్యా విధానం ఉన్నది అని చెప్పని పద్య రూపంలో చెబుతూ వికసించే మొగ్గలు అనేటువంటి శీర్షికతో చెప్తున్నారండి. విద్యా విధానమును సంస్కరించడం ద్వారా అవతార ముఖ్య లక్ష్యమైన మానవ జాతి పునరుద్ధరణ, మానవుని మాధవునిగా తీర్చిదిద్దే కార్యక్రమం ఆచరణ రూపుదాల్చింది. మానవుడు మాధవుడిగా మారటం అనేది విద్యా స్థాయి నుంచే రావాలి. ఆ విద్యా విధానంలో అటువంటిది ఉండాలి. మానవత్వం పెరగాలి. దాని ద్వారా మానవ జాతి పునరుద్ధరింపబడాలి. పునరుద్ధరింపబడడం అంటే అప్పటికి అది తన యొక్క పూర్వపు ప్రాబల్యాన్ని కోల్పోయి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానానికి అనుగుణంగా మత ప్రసక్తి లేకుండా సంస్థలచే నిర్వహింపబడే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త విద్యా విధానాన్ని బాబా అనుగ్రహించారు. బాబా వారు అనుగ్రహించినటువంటి విద్యా విధానంలో ఎక్కడా కూడా మత మత వ్యాప్తి అనేటువంటిది ఏ కోశానా కూడా అనిపించకుండా ఉండేటట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఈ కొత్త విధానం విద్యా విధానం ఉండాలి అని ఈ విద్యా విధానానికి బాల వికాస్ అని పేరు పెట్టారు. యాంత్రిక యుగం, మతతత్వం, ముఠా తగాదాలు, జాతి కుల మత విభేదాలు, యుద్ధ భయం, మితిమీరి ప్రజ్వరిల్లుతున్న హింసాకాండ, దౌర్జన్యము, ఇంద్రియ సుఖాల పట్ల పెరిగిపోతున్న వ్యామోహం,
బహిరంగంగానే నీతి నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించటం వంటి అనారోగ్యకరమైన పరిణామముల యొక్క దుష్ప్రభావం ఈనాడు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పిల్లలపై ఎక్కువగా ఉన్నది. పిల్లలు విష వలయంలోనే ఉన్నారు అనుకోవాలి. మనం చూస్తున్నటువంటి ఆహ్, మనం సంఘంలో ప్రస్తుతం గమనిస్తున్నటువంటి పోకడలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్ని రకాలుగానో చెప్తున్నారు. కుల భేదాలొచ్చినాయి. యుద్ధ భయం ఎప్పుడు ఏ నిమిషంలో ఎక్కడో అక్కడ యుద్ధ భయం కనపడుతూనే ఉంది. హింసాకాండ ఉన్నది. దౌర్జన్యం ఉన్నది. ఇంద్రియములను సుఖపెట్టడంలో వ్యామోహం పెరిగిపోతుంది. బహిరంగంగానే నీతి నియమాల్ని నిర్భీతిగా ఉల్లంఘించేస్తున్నారు. ఇవన్నీ కూడా సంఘానికి అనారోగ్యకర పరిణామాలన్నమాట. ఇవన్నీ కూడా దుష్ప్రభావం చూపుతోంది. ఇది పిల్లల మీదే ఎక్కువగా ఇది పనిచేస్తుంది. ఆ పిల్లలే రేపటి పౌరులు గనక తద్వారా దాని వల్ల సంక్రమించేటువంటి విధానాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి సంఘానికి, దేశానికి కూడా. ఈ అందుకని బాల వికాస్. ఈ నూతన బాల వికాస్ విద్యా విధానం బాలలను యుగయుగాల నాటి మన సంస్కృతి, సంస్కారముల బాట వైపుకు మళ్లించి వారిని దృఢంగా, ఆరోగ్యంగా, నిజాయితీగా ఎదిగే విధంగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. బాల వికాస్ యొక్క మూల ఉద్దేశ్యం మన అడుగంటినటువంటి మన పురాతన సంస్కృతి పునరుద్ధరింపబడాలి. అలాగే సంస్కారవంతులు అవ్వాలి విద్యార్థులందరూ కూడా. ఆరోగ్యమైనటువంటి దేహం కలిగి ఉండాలి. ఆరోగ్యమైనటువంటి ఆలోచనలకు రావాలి. ఆలోచనలు మంచి సంకల్పములు ఆరోగ్యంగా ఉండాలి. నిజాయితీతోటి వాళ్ళ జీవితాన్ని గడపాలి. సంస్కారవంతులు అవ్వాలి. ఇది బాల వికాస్ యొక్క మూల సిద్ధాంతం అన్నారు స్వామి. విజ్ఞానానికి నిధులైన అధ్యాపకుల పట్ల, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఈ విద్యా విధానం గౌరవ భావాన్ని పెంపొందింపజేస్తుంది. కనుక బాల వికాస్‌లో లో వాళ్ళు నేర్చుకునేది పెద్దల పట్ల, అధ్యాపకుల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించేటట్లుగా చేస్తుంది బాల వికాస్ విద్యా విధానం. భగవంతుని దివ్య ప్రేమను పొందటానికి బాలలను అర్హులుగా మారుస్తూ వారికి ఆత్మజ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహాలను కలిగించి ప్రోత్సహిస్తుంది. ఈ బాల వికాస్ నేర్పేది ఏమిటో చెప్తున్నారు. దివ్య పెద్దల నుంచి ప్రేమను అందుకోవటానికి, భగవంతుని ప్రేమను పొందటానికి అర్హులుగా తయారవ్వాలి విద్యార్థులు. వారికి ఆత్మజ్ఞానము, ఆత్మ గౌరవము, ఆత్మ నిగ్రహాలను కలిగించి ప్రోత్సహిస్తుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని కూడా ఆ మధ్య మనకి వాట్సాప్ ఇది కూడా వచ్చింది. చిన్న పిల్లలకు కూడా ఆత్మను గురించి, పరమాత్మను గురించి తెలియజేశారు. ఒక 2 సర్కిల్స్ వేసి స్వామి. కాబట్టి ఏ స్థాయికైనా కూడా దానిని చెప్పే విధానం బాల వికాస్‌లో పొందుపరచబడింది. కాబట్టి బాల వికాస్‌లో సాధారణంగా కథలు, శ్లోకాలు చెప్పించటం, ఏదో ఆ చిన్న ఆటలు ఆడించటం చేస్తున్నాం. దాంతో పాటుగా వారిలో వచ్చేటువంటి ఒక మార్పును కూడా మనం గురువులుగా ఉన్నవారు గమనించవలసి ఉంటుంది అంటున్నారు. భగవాన్‌చే గురువు అనబడే పవిత్రమైన నామం అనుగ్రహించబడిన అధ్యాపకుల జాగ్రత్త లక్షణలో బాలలు అభివృద్ధి చెందుతారు. ఈ అధ్యాపకులు, గురువులు, బాల వికాస్ గురువులు రక్షణ పిల్లల్ని ఎలా అంటే జాగ్రత్త రక్షణలో బాలలు అభివృద్ధి పొందుతారు. అంత రక్షణ ఇవ్వాలి అధ్యాపకులు. గురువు అనేది చాలా పవిత్రమైన నామం. ఎందుకనంటే అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అందజేసేటువంటి పాత్ర గురువులది గనక ఆయన పవిత్రమైన అనే మాటని స్వామి చెప్పడం జరిగింది. గురువు అనేది అతి పవిత్రమైనటువంటి నామము. అజ్ఞానాన్ని పోగొట్టేటువంటిది. కనుక గురువు అన్న బిరుదును పొందిన అధ్యాపకులు పరమశివుని వలె బాలల హృదయాలలోని చెడ్డ గుణాలు అనబడే కలుపు మొక్కలను పీకివేసి బ్రహ్మదేవుని వలె వారి హృదయ క్షేత్రములను చక్కగా పదును చేసి ధైర్యము, దయ అనబడే విత్తనములను నాటి విష్ణుదేవుని వలె మంచి ఆలోచనలు, మంచి మాటలు,
మంచి చేతలచే వారి హృదయాలలో ప్రేమ అనబడే పంటను పండించి త్రిమూర్తుల వలె ఈ గురువులు బాలల సంరక్షణ బాధ్యతను పవిత్రంగా నిర్వర్తిస్తారు. అందుకు తగినటువంటి శిక్షణను కూడా ఏర్పాటు చేశారు. ఇంతటి విలువైనటువంటి మహత్తరమైనటువంటి బాధ్యత ఈ బాల వికాస్ గురువులది. ఎలా వాళ్ళని ఆలకట్టుకోవాలి మంచి మాటలతోటి. మనం మంచి పనులు చేస్తూ వారి హృదయాలలో గురువులు మంచి స్థానాన్ని పెంపొందించాలి. ఈ గురువుల్ని ఒక మంచి హాలికుడిగా పోల్చారు స్వామి. ఒక రైతు తన భూమిలో మంచి పంటను తీసుకురావాలని ఎలాగైతే ఆ పంట పండే వరకు నిరంతరం తపిస్తాడో, అలాగే ఈ విత్తనాలు అనేటువంటి బాలల్ని మంచి పంటగా పైకి తీసుకురావడానికి అక్కడ రైతు ఎంత కష్టపడి పని చేస్తాడో, ఆ విధంగా బాల వికాస్ గురువులకు అంత బాధ్యత ఉన్నది. సంరక్షణ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు అని చెప్పారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా విద్య నేర్పబడే విద్యా విహారాలనే పాఠశాలలను కూడా బాబా ప్రారంభించారు. ఆ విద్యా విహార అక్కడ అలికే ఆ ప్రాంతాల్లో కూడా విద్యా విహార్ అనేటువంటి పేర్లతోటే ప్రారంభించబడినాయి. ఆ విద్యా విహార్ ఈ పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులు అక్కడే ఉండటానికి కావాల్సిన వసతులు కూడా ఉంటాయి. ఇంగ్లీష్‌లో రెసిడెన్స్ అంటాం. పూర్వం అయితేనేమో ఆహ్, గురువుల దగ్గరికే విద్యార్థులు వెళ్ళి నేర్చుకోవడం. బాలలకు 13, 14 ఏండ్ల ప్రాయం వచ్చేసరికి ధ్యానము, సామూహిక సేవా కార్యక్రమాలు, సాంఘిక సేవ, యోగాభ్యాసములో మెళకువలతో పాటు ఆధ్యాత్మిక క్రమశిక్షణను గురించిన ప్రాథమిక పాఠాలను కూడా బోధిస్తారు. ఈ తరగతులను ప్రీ సేవాదళ్ తరగతులని అంటారు. అనగా 15 సంవత్సరాలు వచ్చేసరికే పిల్లలకి సేవ అనేటువంటి భావం కలగాలి. అలాగే ధ్యానములో పాల్గొనాలి. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు వాళ్ళ స్థాయికి తగినట్లుగా వాళ్ళకి కల్పించాలి. యోగాభ్యాసంలో మెలకువలు కూడా చెప్పవాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి తెలియజేస్తున్నారు. ఈ విద్యా విహారాల్లో ఇది నేర్పుతున్నారు. వీళ్ళని ప్రీ సేవాదళ్ అని కూడా అంటారు. అప్పుడే ప్రవేశిస్తారు గనక. చాలా చోట్ల బాబాచే నెలకొల్పబడిన ఉన్నత పాఠశాలలలో బాలలలో సచ్చీలాన్ని పెంపొందించేటందుకు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు సాంఘిక సేవ సాధనలలో కూడా ఉత్తమ శిక్షణను అందజేస్తారు. ఈ పిల్లల్ని ఇప్పుడు ఆ స్కౌట్ అనేటువంటి పేరుతో కూడా ఇప్పుడు స్కౌట్ కూడా ఉన్నట్టు కనపడట్లేదు పాఠశాలల్లో. మన ఎడ్యుకేషన్ వరకు కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఉన్నదేమో లేదని మనకు తెలియకపోవచ్చేమో గాని, ఈ స్కౌట్ అనే దాంతో బాబా గారు కూడా స్కౌట్ తోటే ఆహ్, ఇదేదో ఊర్లో స్కౌట్ దీనికి వెళ్తారు గదండీ! అట్లాగా విద్యార్థుల శిక్షణా కార్యక్రమం అక్కడి నుంచే సేవా కార్యక్రమాన్ని అందజేసేటట్లుగా ఈ విద్యా విహారాల్లో జరుగుతోంది అన్నారు. ఉత్తమ శిక్షణ అందజేస్తున్నారు గురువులు. బాల వికాస్‌లో ప్రాథమిక శిక్షణ, ఉన్నత పాఠశాలలో శిక్షణ పూర్తయిన పిదప కళాశాలలో యువ విద్యార్థులకు ఉత్తమమైన శిక్షణ గడపడంతో పాటు వారికి భగవాన్ తానే మార్గదర్శిగా ఉండి వారిని అనుగ్రహిస్తారు. ఈ శిక్షణతో పాటుగా అవసరమైనప్పుడల్లా కూడా బాబా వారు కూడా విద్యార్థులతో కాలం గడుపుతూ మార్గదర్శిగా వారిని అనుగ్రహిస్తున్నారు. విద్యార్థులే నా బాబా వారు చెప్పేటువంటిది విద్యార్థులే నా ఆశ, నా ఆనందానికి మూలము. ఈ విద్యార్థులను చూసి బాబా వారు ఒకప్పుడు చెప్పడం జరిగింది. నా ఆస్తి అంతా కూడా ఈ ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కాదు. నా విద్యార్థులే నా యొక్క ఆస్తులు. వారే నా ఆశ, ఆనందానికి కూడా కారణం విద్యార్థులే. ఊపిరి కూడా అంటున్నారు. వారే నా ఊపిరి. నా జీవిత సర్వస్వం విద్యార్థులే అంటారు బాబా. సాక్షాత్తు భగవాను విద్యార్థుల గురించి చెప్పడంలో ఆ విద్యార్థిని ఎంత పవిత్రంగా పైకి తీసుకురావాలో అందరికీ కూడా లోకానికి తెలియజేస్తున్నారు బాబా. ఊపిరి అంటున్నారు స్వామి. భగవాన్ సాయి సామ్రాజ్యం పుట్టపర్తిలోని సత్యసాయి కళాశాల విద్యార్థులు 1979 సంవత్సరం దసరా
ఉత్సవాలలో వివిధ మతాలకు చెందిన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి మతం యొక్క ముఖ్యమైన ఆదర్శములను గురించి కన్నుల పండుగగా ప్రదర్శించారు. 79వ సంవత్సరం ఉత్సవాల్లో అనగా అన్ని మతాల వాళ్ళ సంప్రదాయాలను కూడా దుస్తులు ధరించి ఆదర్శాలని వాళ్ళు ప్రదర్శింపజేశారటండి. న్యూఢిల్లీకి చెందిన ఒక సిక్కు, బొంబాయి నుండి ఒక పార్సీ, లిబియా నుండి ఒక ముసల్మాన్, సిక్కిం నుండి ఒక బౌద్ధుడు, కాబూల్ నుండి ఒక హిందువు, వీరంతా ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు. ఇదే మాదిరిగా ఒక మరి 4 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక గేయ నృత్యములో బాల వికాస్ విద్యార్థులండి దర్దాపుగా ఒక 16-17 రాష్ట్రాల నుంచి వచ్చి ఒకే పాటకి నృత్యం చేయటం జరిగింది. ఆ పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అందులో మా మనవరాలు కూడా ఉన్నది. ఆ అందరికీ కూడా అక్కడ వాళ్ళకి ఆ పార్ట్‌ని ఆన్‌లైన్ ద్వారా పంపించి, అక్కడ ప్రాక్టీస్ చేసి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో. మళ్ళీ పుట్టపర్తి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు వీళ్ళందరికీ కూడా ఒకళ్ళ భాష ఒకళ్ళకి రాదు పిల్లలకి. కానీ వీళ్ళందరినీ కలిపి వేరు వేరు భాషల వాళ్ళని ఒక నృత్య నాటికని పాల్గొని రక్తి కర్చించడం అనేది బాబా వారి పాదముల చెంతనే జరిగింది. ఇది ఒక అద్భుతము. హిందువు వారి ప్రదర్శన పూర్తయిన తర్వాత ఆ మతాల సిద్ధాంత సారాంశం, అన్ని మతాల సాధన యొక్క పరమ లక్ష్యము అన్నీ తానే అన్న సత్యాన్ని తెలియజేస్తూ సర్వమత సామరస్యమును, సమైక్యతను ప్రబోధిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ భగవాన్ ఆ విద్యార్థుల మధ్య కేంద్ర స్థానంలో నిలిచారు. బాల వికాస్ బాలలు బలవంత్ హాల్లో ప్రదర్శించేటువంటి ఏ నృత్య నాటికైనా, ఏ నాటకమైనా, ఏ సాంస్కృతిక కార్యక్రమైనా సరే ప్రబోధముతో కూడుకున్నదే అవుతుంది. లోకానికి సందేశాన్ని అందించేటువంటి కార్యక్రమాలే స్వామివారి పాదముల చెంత ఉంటాయి. ఇప్పటికి కూడా అలాగే జరుగుతున్నాయి. దానికి కేంద్ర బిందువు స్వామే. అందువల్లనే స్వామి కేంద్ర బిందువు కనుకే అవి అంత స్థాయిలో రాణిస్తున్నాయి. సాయి కళాశాలలకు చెందిన విద్యార్థులు సమైక్య కృషిలో, సేవలో ఉన్నత స్థానాన్ని సంపాదించారు. సాయి కథలు, రామాయణ ఘట్టాలను సంగీతానికి అనుగుణంగా ప్రదర్శిస్తూ వాటితో పాటు శ్రీ రామకృష్ణ, శంకరాచార్య, జీసస్లను గురించిన అనేక రూపకాలను వివిధ వాయిద్య సంగీత సహకారంతో ప్రదర్శించారు ఆనాడు. సాయిరామ్, అరగంట టైం అయిపోయినట్టుందండి. లేదు సార్, ఇంకా టైం ఉంది, చెప్పండి సార్. ఇంకా 10 మినిట్స్ ఉంది. ఓకే సార్, అయితే ఒక బృందావనంలో సత్యసాయి కళాశాల పాత విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం సమావేశాలను ప్రారంభిస్తూ బృందావన్ చుట్టుపక్కల గ్రామ ప్రజల ముఖ్యమైన అవసరాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన సేవ చేయటంలో తమ శక్తి సామర్థ్యములను ఉపయోగించి సంపూర్ణ సహాయ సహకారాలను అందించవలసిందిగా బాబా పాత విద్యార్థులను ఆదేశించారు. ఇప్పుడు కూడా కళాశాలల్లో బోల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ అని చెప్పని పెడుతున్నారు. దీనికి పునాది అక్కడ ఉన్నది. పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవం చేసుకుంటుంటే దాన్ని సంఘ సేవకి ఎలా ఉపయోగించాలి సమావేశాన్ని అని స్వామి వాళ్ళకి ఏం చేశారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఏం ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ తెలియజేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిందని చెప్పని ఆ సమావేశాన్ని సంఘానికి ఉపయోగపడేటట్లుగా కూడా మలచారు స్వామి. విద్యార్థులు బెబ్బులి పిల్లల వలె గ్రామీణ రంగంలోకి దూకి కాలుష్య ప్రభావం నుండి వారిని పరిశుద్ధులను చేసే కార్యక్రమం చేపట్టాలి. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. నిరక్షరాస్యులైన గ్రామీణులకు ఆనందంగా, గౌరవంగా ఎలా జీవించాలో తెలియజేయాలి. కొంచెము ఇప్పుడున్నటువంటి మీడియా అదంతా అప్పుడు లేదు గనక ఆనాడు గ్రామాల్లో కొంచెం ఆరోగ్య పద్ధతులు వెనుకబడి ఉన్నాయి అని చెప్పుకోవాలి. అలాగే నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉన్నది గ్రామీణుల్లో. వాళ్ళకి సంఘంలో ఎలా గౌరవంగా బ్రతకాలో వాళ్ళకి నిర్దేశించే వాళ్ళు లేరు. అందుకోసమని స్వామివారు వీళ్ళని, పూర్వ విద్యార్థుల్ని గ్రామాలకు వెళ్ళి ఆ నిరక్షరాస్యుల్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఎలా గౌరవంగా బ్రతకాలో, ఏమైనా చెడు అలవాట్లుంటే వాటిని ఎలా మానుకోవాలో
ఇటువంటివన్నీ కూడా గ్రామాల్లో పరిశుద్ధ కార్యక్రమాలు చెప్ప పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేయమని చెప్పారు. గ్రామస్తులతో కలిసి పనిచేసిన వారిని ముందుకు నడిపించి గ్రామాభ్యుదయానికై కృషి చేయాలి అని బోధన చేశారు. గ్రామస్తులతో కలిసి పనిచేస్తూ సాధారణంగా ఇప్పుడు కూడా మన అనుభవంలో కూడా మనం వెళ్ళి ఎక్కడికైనా గ్రామంలో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటే ముందు కొద్దిగా దూరంగానే ఉంటారు. తర్వాత మనతో వచ్చి కలిసి పనిచేస్తూ ఉంటారు. అదే ఇంకొంచెం ముందే 4 రోజులు ముందు గనక మనం గ్రామాల్లోకి వెళ్ళి ఇలా వచ్చి మేము చేస్తున్నాం అని చెప్పన్నప్పుడు అక్కడ ఉత్సాహం ఉన్న వాళ్ళు కూడా ముందుగా వచ్చి వాళ్ళు మనతో పాల్గొని ఈ సంఘ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా కలిసి మమేకం అవుతున్నారు కూడాను. అందుకే ఇప్పటికి కూడా గ్రామ సేవల్లో మనకి రేపు 100వ జన్మదినోత్సవ కార్యక్రమాలకి మరి 100 గ్రామాల్లో జిల్లా లెవెల్లో 100 గ్రామాల్లో సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేయించి మనకి ట్రస్ట్ వారు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని పునరుద్ధరింపజేస్తున్నారు. ఆ సందర్భంలోనే తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వామి అంటున్నారు, నా సందేశాన్ని నిరంతరం ఆచరించడం ద్వారా, సందేశాన్ని మరల సందేశంగా ఇవ్వటం కాకుండా స్వామి ఇచ్చిన సందేశాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి బలాన్ని శక్తి సామర్థ్యాలను పెంపొందొచ్చునో తెలపటానికి తగిన ఉదాహరణలుగా రూపొందవలసిందిగా ఈ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ సత్యసాయి విద్యార్థులు అనేవాళ్ళు ఉదాహరణలు అవ్వాలి. మంచికి ఉదాహరణ అంటే సత్యసాయి విద్యార్థులే, సేవాదల్ వాళ్లే. వీళ్ళని ఉదాహరణగా తీసుకునేటువంటి స్థాయిలో మనం ఉండాలి. మీ హృదయాలలో సుప్రతిష్టమయ్యేలా నా సందేశాన్ని గానం చేయండి. స్వామి సందేశాన్ని మనం పాటలు ఎలా పాడుకుంటామో ఆ విధంగా సందేశాన్ని గానం చేయమన్నారు, స్మరించమన్నారు, ఆచరించమన్నారు. ఆచరించండి అని నేను వారికి ఎప్పుడూ చెబుతుంటాను. వారి హృదయాల్లో నింపుకోవాలి స్వామి యొక్క సందేశాలని. నింపుకొని దాన్ని మరలా ప్రేమను మనం పంచాలి. సేవ ద్వారా వాళ్ళు ఉదాహరణలుగా చెప్పుకోవాలి మనల్ని, స్వామి యొక్క విద్యార్థుల్ని. నేను ఏమి చేసినా, ఏమి చేయించినా, ఏమి చెప్పినా, ఇతరులను ఏమి చెప్పమన్నా అది మానవుని ఆత్మతత్వాన్ని, నిజతత్వాన్ని తెలియజేసే నా సందేశాన్ని సుస్పష్టంగా, సోదాహరణంగా వివరించడం కోసమే అన్నారు బాబా. ఒక గొప్ప వాక్యం అండి ఇది. ఏం చెప్పినా, ఆయన చేసినా, మనల్ని చేయమని చెప్పినా, ఇతరులను మనల్ని చెప్పమన్నా సరే, ఆ ప్రతి ఒక్క పాయింట్ కూడా మానవుని యొక్క ఆత్మతత్వాన్ని, నిజతత్వాన్ని తెలియజేసేటట్లుగా ఉంటుంది స్వామివారి యొక్క సందేశము సుస్పష్టంగా. అందులో ఎటువంటి సందేహాలు కూడా ఉండవు. భగవాన్ స్థాపించిన కళాశాలల ద్వారా స్వామి సందేశము, ఆ సందేశమును ఆచరించడం కోసం స్వామి రూపొందించిన బృహత్తరమైన పథకాలు అనేక మంది విద్యావేత్తలను, అధికారులను, శాస్త్రవేత్తలను, వార్తా ప్రసార నిపుణులను, మనస్తత్వ శాస్త్రవేత్తలను ఈ కళాశాలల వైపు విశేషంగా ఆకర్షింపబడేలా చేశాయి. ఈ కళాశాలలు ఎవరిని ఆకర్షించినాయి అంటే అందరినీ ఆకర్షించినవి అని చెప్పుకోవచ్చు. విద్యావేత్తలు, వ్యాపారస్తులు, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిని సత్యసాయి విద్యా విధానంపై, సత్యసాయి సేవ కార్యక్రమాలపై వాళ్ళ దృష్టిని మరల్చారు, ఆకర్షింపబడ్డారు. వేసవి శిక్షణా తరగతులు దేశంలోని అన్ని ప్రాంతాలలోని అధ్యాపకులనే కాక సింగపూర్, ఫిలిప్పీన్స్, ఫిజీ, ఇటలీ, జపాన్, అమెరికా, రష్యాల వంటి అనేక విదేశాల నుండి కూడా ప్రముఖులైన అధ్యాపకులను ఒక దగ్గరకు చేర్చినాయి ఈ వేసవి తరగతులు. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, ప్రధాన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు అనేక మందితో బాబా చర్చలు, సమావేశాలు జరిపి విశ్వవ్యాప్తంగా అలుముకున్న అస్థిరతకు కారణాలు, వాటి నివారణోపాయాలను గురించి వారికి తెలియజెప్పారు. ప్రస్తుత పరిస్థితులు అన్నమాట. అప్పటికి వాటిని యథాతథంగా వాళ్ళు అర్థం చేసుకుని వాటికి నివారణోపాయాలు ఎలాగా అనేటువంటి వాటితో స్వామి వారితో చర్చించారట. ఈ చర్చలు, సమావేశాల ప్రభావ ఫలితంగా విద్యా విధానంలోని లోపాలను గురించి కూలంకషంగా పరిశీలించి
సాయి సూత్రాలకు అనుగుణంగా ఆ లోపాలను సరిదిద్దేందుటకై బెంగుళూరులో శ్రీ సత్యసాయి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయబడింది. ఒక సంస్థను ఏర్పాటు చేశారు, సత్యసాయి స్టడీ సర్కిల్ అని. అప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటంటే, వారు విద్యా విధానంలో లోపాలు గమనించి మరి వాటిని చర్చించి ఆ లోపాలను ఎలా అధిగమించవచ్చు ఆ సూత్రాలు తయారు చేసుకొని వారు విద్యా విధానంలో పెట్టుకోవడానికి ఆ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయబడింది. మీ వెంటనే ఉండి మీ స్టడీ సర్కిల్ యొక్క కార్యకలాపాలలో చురుకైన పాత్రను నిర్వహిస్తూ మీకు తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని భగవాన్ వారికి హామీ ఇచ్చారు. పరమాత్మ ప్రమాణం చేయడం, మీ కార్యక్రమాలన్నిటికీ కూడా నేను మార్గదర్శకాన్ని అందిస్తాను, నిర్భయంగా మీరు ముందుకు వెళ్ళండి అని హామీ ఇచ్చారు. నిజానికి అవతారానికి విశ్రాంతి లేనే లేదు. మనం విశ్రాంతి కోరుకుంటాం గాని స్వామి విశ్రాంతి కోరుకోలేదు. విశ్రాంతే నాకు కావాలంటే అసలు అవతారమే ధరించకపోయి ఉందును అన్నారంట స్వామి. నేను విశ్రాంతి తీసుకోవాలంటే అసలు అవతారం ఎందుకు ఎత్తుతాను, కాబట్టి అవతారం తీసుకున్నాను కనుక నాకు విశ్రాంతితో పని లేదు అనేటువంటి సందేశాన్ని అందజేశారు. ఆ భగవాన్కు విశ్రాంతి లేనే లేదు, ఆయనకు విశ్రాంతి అవసరం లేదు కూడా. ఒకప్పుడు కారుణ్యానంద కనుకుంటాను, నిద్రపోతున్నారా అని పరిశీలిస్తే నేను నిద్రపోతే నువ్వు ఉంటావా అని స్వామి అనడంలో ఈ విశ్రాంతి లేకపోవడం అన్నా, స్వామి నిద్రపోవడం అన్నా లేకపోవడం అన్నా కూడా ఈ పరమాత్మ యొక్క తత్వము స్వామిది. 1979వ సంవత్సరం జన్మదినోత్సవ సప్తాహ కార్యక్రమాలలో 2000 మందికి పైగా బాల వికాస్ గురువులు సమావేశమైనారు 79లో. వారిని అందరినీ ఆశీర్వదించి ఏవైనా సమస్యలు ఎదుర్కొనవలసినప్పుడు వారి ప్రార్థనను మన్నించి వెంటనే తగిన పరిష్కారం సూచించి కావలసిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు స్వామి. మనకి కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ మార్గం ఏమిటో సుగమయ్యేటట్లుగా మనకు సంకల్పాల రూపంలో మనకి సమాధానాన్ని స్వామి ఇస్తారు. నవంబర్ 22వ తేదీన జీసస్ ను గురించిన ఒక నాటకం ప్రదర్శించబడింది. వారు ధరించిన దుస్తులు, సృష్టించిన సన్నివేశాలు, రూపకల్పన, వేదిక అలంకరణ, పాత్రధారుల నటన ఎంత సహజంగా ఉన్నాయంటే అక్కడ సమావేశమైన 25,000 మందికి పైగా ప్రేక్షకులు నాటకం అయిపోయాక కూడా అదే అనుభూతిలో ఉండిపోయారు. కరుణ, శక్తి, పలుకులలో ప్రేమ జీసస్ స్వభావంగా చాలా సహజమైన రీతిలో చక్కగా జీసస్ క్రీస్తు పాత్రధారిచే ప్రదర్శించబడింది. అక్కడ ఉన్న 25,000 మంది కూడా జీసస్ కాలము నాటి పరిస్థితులకు ఆ వారితో జీసస్ దగ్గరే ఉన్నట్టుగా వారు అనుభూతి పొందేటువంటి స్థాయిలో ఆ నాటకం రక్తి కట్టించేటట్టుగా అన్ని విషయాల్లో రూపకల్పన దగ్గర నుంచి అలంకరణ, పాత్రధారులు ఇవన్నీ కూడా వేదిక అలంకరణ దగ్గర నుంచి కూడా స్వామి శ్రద్ధ తీసుకొని చేయించారట. అందువల్ల అది అంత గొప్పగా అనుభూతి కలగజేసింది ఆ సన్నివేశము. సాయిరామమ్మ. సాయిరామ్ సార్, కంప్లీట్ చేసి సాయి ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా స్వామి దగ్గర నుంచి విన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం.